पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ఓం శాంతి శాంతి శాంతి. శాంభవి మహాముద్ర చేసే కన్నా ముందు కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. ఒకటి, ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్. అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను మనసు కూడా కాదు, నేను మగ ఆడదాన్ని కాదు, నేను ఒక చైతన్యం, ఆత్మ చైతన్యం అని. రెండవది, ఐఎమ్ ఏ మదర్ టు ద వరల్డ్. అంటే నేను ఈ ప్రపంచానికే, ఈ సృష్టికే తల్లిలాగా అని భావించాలి. ప్రతి సెకండు ఈ భావన ఉండాలి మనలో. నంబర్ 3, దిస్ మూమెంట్ ఈస్ ఇన్ఎవిటబుల్. అంటే ఈ క్షణం మన జీవితంలో ఎలా ఉన్నా, ఎలా ఉన్నా దానికి నా సమ్మతమే. ఎందుకంటే ఇది కేవలం ఒక నా డ్రీమ్, సినిమాలాగా అంతే. ఈ జీవితం అనేది సినిమాలాగా అంతే. స్థితప్రజ్ఞతో మనము అన్నిటినీ స్వీకరించాలి. స్థితప్రజ్ఞ అంటే మంచిదైనప్పుడు సంతోషపడేది, ఏదైనా చెడు అయినప్పుడు బాధపడేది ఉండకూడదు. స్థితప్రజ్ఞ ఉంటే రెండిటికి మనం ఏకంగా ఈక్వల్గా రెస్పాన్స్ చేయాలి. రెండిటిని ఒకే సమానంగా తీసుకోవాలి అని. పతంగాసన. వెన్నెముక నిటారుగా ఉండాలి. తర్వాత కాళ్ళు టచ్ కావాలి, అయినంత దగ్గరగా పెట్టుకోవాలి. మెడ వంచకూడదు. వెన్నెముక స్ట్రైట్గా పెట్టాలి. స్టాప్. శిశుపాలాసన, రైట్ లెగ్. తలని అల్లాడకూడదు. చేతులు రెండును కలిపి కాళ్ళని బాగా అల్లాడియాలి.
స్టాప్. శిశుపాలాసన, లెఫ్ట్ లెగ్ సేమ్ అలాగే మెడని అల్లాడకూడదు. మెడని వెన్నెముకని స్ట్రైట్గా పెట్టుకోవాలి. తొడను మాత్రము ఆ కాలు భాగాన్ని మాత్రము మూమెంట్ చేయాలి. ఆరాంగా రిలాక్స్గా చేయాలి. స్టాప్. నాడీ విభజన్ స్టార్టింగ్ పొజిషన్. వెనకాల రెండు పెద్దల్లో టచ్ అయి ఉండాలి. చైర్ పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు 3 సార్లు ఊపిరి తీసుకోండి. బ్రీత్ ఇన్, నిదానంగా. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. ఇప్పుడు ఊపిరి వదిలేటప్పుడు నెక్ డౌన్, స్పైన్ అప్. ఊపిరి వదులుతూ అలాగే ఆ పొజిషన్కి పోవాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిదానంగా ఊపిరాడాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి తీసుకునేటప్పుడు నెక్ అప్, స్పైన్ డౌన్. నిదానంగా ఊపిరి తీసుకుంటూ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. ఇప్పుడు ఊపిరి ఇడుస్తూ రైట్ లెగ్ తలకి ఊపిరి ఇడుస్తూ నిదానంగా తలకి ట్రై చేయాలి. పూర్తిగా నిదానంగా ఊపిరాడాలి. పూర్తిగా బయటకు వదులుతూ ఇప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి తీసుకునేటప్పుడు నెక్ అప్, రైట్ లెగ్ బ్యాక్. ఊపిరి తీసుకుంటా 3 సార్లు ఊపిరి తీసుకోవాలి. బరువు అంతా కుడివైపే ఉండాల. ఎడమ వైపు అట్లా ఏం టెన్షన్ లేక ఉండాలి. టెన్షన్ ఉండకూడదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. ఇప్పుడు ఊపిరి వదిలేటప్పుడు రైట్ లెగ్ కింద పెట్టండి. ఎడమ కాలుని తలకి టచ్ ట్రై చేయండి. తలనెత్తికి ఊపిరి వదులుతూ నిదానంగా ఊపిరి వదులుతూ ఇప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి తీసుకుంటా నెక్ అప్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఊపిరి తీసుకుంటా
నిదానంగా ఊపిరాడాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బరువు అంతా ఎడమ వైపే ఉండాలి, రైట్ వైపు ఏమి బరువు ఉండకూడదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి వదులుతూ లెఫ్ట్ లెగ్ డౌన్, నెక్ డౌన్, స్పైన్ అప్. ఊపిరి వదులుతూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి తీసుకుంటా నెక్ అప్, స్పైన్ డౌన్. 3 సార్లు ఊపిరి నిదానంగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్టార్టింగ్ పొజిషన్. నాడి విభజన్ స్టార్టింగ్ పొజిషన్. వెనకాల 2 పెద్దల్లో టచ్ అయి ఉండాలి. చైర్ పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు 3 సార్లు ఊపిరి తీసుకోండి. బ్రీత్ ఇన్, నిదానంగా. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. ఇప్పుడు ఊపిరి వదిలేటప్పుడు నెక్ డౌన్, స్పైన్ అప్. ఊపిరి వదులుతూ అలాగే ఆ పొజిషన్కి పోవాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిదానంగా ఊపిరాడాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి తీసుకునేటప్పుడు నెక్ అప్, స్పైన్ డౌన్. నిదానంగా ఊపిరి తీసుకుంటూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. ఇప్పుడు ఊపిరి ఇడుస్తూ రైట్ లెగ్ తలకి. ఊపిరి ఇడుస్తూ నిదానంగా తలకు టచ్ ట్రై చేయాలి. పూర్తిగా నిదానంగా ఊపిరాడాలి. పూర్తిగా బయటకు వదులుతూ ఇప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి తీసుకునేటప్పుడు నెక్ అప్, రైట్ లెగ్ బ్యాక్. ఊపిరి తీసుకుంటా 3 సార్లు ఊపిరి తీసుకోవాలి. బరువు అంతా కుడివైపే ఉండాల, ఎడమ వైపు అట్లా ఏం టెన్షన్ లేక ఉండాలి. టెన్షన్ ఉండకూడదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. ఇప్పుడు ఊపిరి వదిలేటప్పుడు రైట్ లెగ్ కింద పెట్టండి. ఎడమ కాలుని తలకు తెచ్చే ట్రై చేయండి, తలనెత్తికి. ఊపిరి వదులుతూ నిదానంగా ఊపిరి వదులుతూ ఇప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి తీసుకుంటా నెక్ అప్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఊపిరి తీసుకుంటా నిదానంగా ఊపిరాడాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బరువు అంతా ఎడమ వైపే ఉండాలి, రైట్ వైపు ఏమి బరువు ఉండకూడదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి వదులుతూ లెఫ్ట్ లెగ్ డౌన్, నెక్ డౌన్, స్పైన్ అప్. ఊపిరి వదులుతూ
బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి తీసుకుంటా నెక్ అప్, స్పైన్ డౌన్. 3 సార్లు ఊపిరి నిదానంగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్టార్టింగ్ పొజిషన్. నాడి విభజన్ స్టార్టింగ్ పొజిషన్. వెనకాల 2 పెద్దల్లో టచ్ అయి ఉండాలి. చైర్ పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు 3 సార్లు ఊపిరి తీసుకోండి. బ్రీత్ ఇన్, నిదానంగా. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇప్పుడు ఊపిరి వదిలేటప్పుడు నెక్ డౌన్, స్పైన్ అప్. ఊపిరి వదులుతూ అలాగే ఆ పొజిషన్కి పోవాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిదానంగా ఊపిరాడాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి తీసుకునేటప్పుడు నెక్ అప్, స్పైన్ డౌన్. నిదానంగా ఊపిరి తీసుకుంటూ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇప్పుడు ఊపిరి ఇడుస్తూ రైట్ లెగ్ తలకి ఊపిరి ఇడుస్తూ నిదానంగా తలకు ట్రై చేయాలి. పూర్తిగా నిదానంగా ఊపిరాడాలి. పూర్తిగా బయటకు వదులుతూ ఇప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి తీసుకునేటప్పుడు నెక్ అప్, రైట్ లెగ్ బ్యాక్. ఊపిరి తీసుకుంటా 3 సార్లు ఊపిరి తీసుకోవాలి. బరువు అంతా కుడివైపే ఉండాల. ఎడమ వైపు అట్లా ఏం టెన్షన్ లేక ఉండాలి. టెన్షన్ ఉండకూడదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇప్పుడు ఊపిరి వదిలేటప్పుడు రైట్ లెగ్ కింద పెట్టండి. ఎడమ కాలుని తలకు తెచ్చే ట్రై చేయండి. తలనెత్తికి ఊపిరి వదులుతూ నిదానంగా ఊపిరి వదులుతూ ఇప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి తీసుకుంటా నెక్ అప్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఊపిరి తీసుకుంటా నిదానంగా ఊపిరాడాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బరువు అంతా ఎడమ వైపే ఉండాలి. రైట్ వైపు ఏమి బరువు ఉండకూడదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి వదులుతూ లెఫ్ట్ లెగ్ డౌన్, నెక్ డౌన్, స్పైన్ అప్. ఊపిరి వదులుతూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఊపిరి తీసుకుంటా నెక్ అప్, స్పైన్ డౌన్. 3 సార్లు ఊపిరి నిదానంగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
స్టార్టింగ్ పొజిషన్, స్టాప్. ఇప్పుడు సుఖక్రియ 6 minutes. ఎంత నిదానంగా అయితే అంత నిదానంగా చేయాలి. ఇప్పుడు ఎడమ వైపు వదులుతూ స్టార్ట్ చేయండి. కుడివైపు మూసి ఎడమ వైపు వదులుతూ స్టార్ట్ చేయాలి. నిదానంగా పూర్తి శ్వాసను బయటికి వెళ్ళా, పూర్తి శ్వాసను లోపలికి తీసుకోవాలి. ఎంత అయితే అంత నిదానంగా చేయాలి. ఎటువైపు నుంచి వదులుతామో అటువైపు నుంచి తీసుకోవాలా. స్టార్టింగ్ మనం ఎడమ వైపు నుంచి వదులుతాము, తర్వాత తీసుకుంటాము ఎడమ వైపు నుంచి. తర్వాత చిటికెన వేలుతో మూసి కుడివైపు నుంచి వదులుతాము, కుడివైపు నుంచి తీసుకుంటాము. మళ్ళీ బొటన వేలుతో కుడివైపు మూసి ఎడమ వైపు నుంచి వదులుతాము. నిదానంగా వదలాలి. నిదానంగా వదిలి నిదానంగా తీసుకుంటాము. అట్లా 6 నిమిషాలు చేసి ఆఖరిలో స్టాప్ చేయాలంటే ఎడమ వైపు వదిలే స్టాప్ చేయాలి. అకస్మాత్ కుడివైపు తీసుకుంటున్నారు, టైం అయిపోయా, అది కుడివైపు తీసుకొనే ఎడమ వైపు వదిలేసి స్టాప్ చేయాలి.
స్టాప్. ఓంకార్ చాంటింగ్ 21 టైమ్స్. 3 ఆ ఓ సరి సమానంగా చేయాలి. ఇది చేసేటప్పుడు ఆ అన్నప్పుడు మనం కడుపు దగ్గర గమనించాలి. కడుపులో వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. ఊ అన్నప్పుడు మన ఎద దగ్గర, అన్నప్పుడు మన మెడ నుంచి పైన వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి, వైబ్రేషన్స్ ఏర్పడతాయి. అక్కడ గమనించాలి 21 టైమ్స్. ఆ ఒకసారి అయినాక ఇట్లా ఒక సైలెన్స్ని గమనించాలి, నిశ్శబ్దాన్ని గమనించాలి. ఊరికి అని చేసుకుంటూ పోయేది కాదు. మౌనంగా చూస్తూ గమనిస్తూ చేయాలి ఇది ఓంకారాన్ని.
స్టాప్. ఇప్పుడు విపరీత శ్వాస 3 నుంచి 4 నిమిషాలు. ఊపిరిని లోపలికి తీసుకోకూడదు, బయటికి ఇడియకూడదు, పైన అల్లాడియాల. అలా మన శాంభవి ముద్రలో పెట్టుకొని మన గమనము భ్రూ మధ్యన ఉండాలి. తలని ఇట్లా కొంచెం పైకి పెట్టాలి. పైకి పెడితే న్యాచురల్గా మన గమనము మన భ్రూ మధ్యన పోతుంది. సో గమనం అక్కడ పెట్టి లైట్గా, ఎక్కువ ఫోకస్ చేయకూడదు. 4 నిమిషాలు విపరీత శ్వాస చేసి, ఇప్పుడు బంధాలు లాస్ట్లో ఆఖరిలో చేయాలి. 4 సార్లు అయిపోయినాక ఈ విపరీత శ్వాస ఒకసారి కన్నా బ్రేక్ చేయకూడదు. కంటిన్యూగా 4 నిమిషాలు కంటిన్యూగా చేస్తే మంచిది. ఎక్కువ బ్రేకులు తీసుకోకూడదు. తర్వాత బందాస్ చేసేటప్పుడు కరెక్ట్గా చేయాలి. ఫస్ట్ విపరీత శ్వాస అయినాక పూర్తి శ్వాసను లోపలికి తీసుకోవాలి. లోపలికి తీసుకునేటప్పుడే మూలబంధ అంటే కింద గుద ద్వారాన్ని బంధించాలి. తర్వాత కడుపుని అలాగే రెండుని ఒకే పారుగా చేయాలి. లోపలికి తీసుకోవాలా, కడుపుని లోపలికి అనుకోవాలా. తర్వాత శ్వాస అంతా లోపలికి తీసుకున్న తర్వాత మెడను ఉంచాలి, ఇక్కడ కింద టచ్ చేయాలి. తర్వాత ఎంతసేపు అయితే ఇది కుంభకం అంటాం. కుంభకం అంటే ఫుల్నెస్. అలాగే ఉండి ఎప్పుడు ఊపిరిని బయటికి వదలాలి అనిపిస్తుందో, కంఫర్టబుల్గా ఎంతసేపు ఉండగలమో అంతసేపు అలాగే ఉండే కాదు అన్నప్పుడు మెడ మాత్రం పైకెత్తి గాలంతా బయటికి వేయాలి. ఊపిరినంతా బయటికి వేసి తర్వాత శూన్యకము, ఊపిరిని తీసుకోకూడదు. నోటిని క్లోజ్ చేయాలి. ముక్కు నుంచి బయటికి వేసి మెడను అలాగే కిందకి పెట్టాలి. ఇప్పుడు శూన్యకంలో ఉన్నాం, గాలే లేదు, లోపల ఏమీ లేదు, ఎంప్టీనెస్, శూన్యం ఉంది, ఏమీ లేదు గాలి. సో ఎంతసేపు ఉండగలమో అంతసేపు ఇలానే ఉండి ఎప్పుడు ఊపిరి కావాలనిపిస్తుందో అప్పుడు మెడ మాత్రం పైకెత్తి పూర్తిగా శ్వాసను లోపలికి తీసుకోవాలి. లేదా పూర్తిగా తీసుకుంటూ తర్వాత కింద 2 లాకుల్ని రిలీజ్ చేయాలి. రిలాక్స్గా చేయాలి, కంఫర్టబుల్గా. ఎక్కువ ఫోర్స్ఫుల్గా చేయకూడదు. ఎంతసేపు మనం కంఫర్టబుల్గా ఉంటామో అంతసేపు మాత్రమే చేయాలి. స్టాప్.
ఇప్పుడు బందాస్ అయిన తర్వాత ఇప్పుడు శాంభవి ముద్రలో పెట్టుకొని, శాంభవి మహాముద్రలో పెట్టుకొని మన భ్రూ మధ్యన మన గమనం పెట్టి ఊపిరిని గమనిస్తూ ఉండాలి. రెండు వైపు గమనం ఉండాలి. ఊపిరి అదంతకదే ఆడుతుంది. జస్ట్ ఒక 3 నిమిషాలు చూస్తూ ఉండాలి. అయిన తర్వాత చాంటింగ్ చేసి క్లోజ్ చేయాలి. पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः।